ఇప్పుడు చాలామంది గుడ్డివారు ఉంటారు కదా, మత సంబంధమైన గుడ్డివారు ఏం చేస్తున్నారంటే చర్చిల మీద దాడులు చేసే వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరూ పిరికివారు అనమాట. మనం చాలాసార్లు బోధించుకున్నాం. ఎందుకంటే వాళ్ళ భక్తి మీద వాళ్ళకి నమ్మకం లేనే లేదు. ఎందుకు నమ్మకం లేదు? వాళ్ళ దేవుడి మీద వాళ్ళకి నమ్మకం లేదు. వాళ్ళకి దేవుడికి అప్పగించరు. వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళే పూనుకుంటారు. అర్థమవుతుందా? ఒకవేళ నిజమైన సృష్టికర్తను ఆరాధించే వాళ్ళే అయితే వాళ్ళు ఇప్పుడు చర్చి కానీ విశ్వాసులు ఎవరైనా యేసు ప్రభువు నమ్ముకున్న వారు ఆ దారి మంచిది కాదని వాళ్ళు యోచించినట్టు, అది మంచి మార్గం కాదని వాళ్ళు అనుకొని ఉంటే, దేవా వీళ్ళు నడిచేది మార్గం సరైన మార్గం కాదు, నీవు సర్వ సృష్టికర్తమైన దేవుడు కదా, వీళ్ళకి తీర్పు తీర్చే దేవుడు ఇప్పుడు నువ్వు సర్వ సృష్టికర్తమైన దేవుడు కదా, మేము ఆరాధించేది నిన్ను కదా, వీళ్ళు సరైన మార్గం నడవట్లేదు కాబట్టి వీళ్ళని ఎవరి చేతులకు అప్పగించుకుంటున్నా? నేను నీ చేతులకు అప్పగించుకుంటున్నా. వీళ్ళు చర్చిలకు వెళ్ళేవాళ్ళు కానీ వగేరా వగేరా ఏదైతే భక్తులు చేస్తున్నారో వీళ్ళని ఎవరి చేతులకు అప్పగిస్తున్నా? నేను సర్వ సృష్టికర్త అయిన దేవుడి చేతికి అప్పగిస్తున్నా. నన్ను సృష్టించిన దేవుడు కదా నేను ఆరాధించేది. నేనెందుకు పూనుకోవాలి? నేనెందుకు తీర్పు తీర్చాలి? చర్చిల మీద దాడులు చేసేవారి మీద కానీ, విశ్వాసులను దండించే వారి మీద కానీ, సువార్త ప్రకటించే వారి మీద కానీ నేనెందుకు పగ తీర్చుకోవాలని వాళ్ళకి ఇంగిత జ్ఞానం దేవుడిస్తాడు. అర్థమవుతుందా? ఎందుకు ఇస్తాడు? మేము చేయాల్సిన అవసరం లేదు, నా దేవుడు చేస్తాడనే ఇంగిత జ్ఞానం వాళ్ళకు ఉంటుంది అనమాట. వాళ్ళే పూనుకుంటున్నారంటే, సువార్త చెప్పేవారి మీద తిరగబడుతున్నారు అంటే, చర్చిలని కూలగొట్టాలనే దురుద్దేశం కలిగి ఉన్నారంటే వాళ్ళ భక్తి మీద వాళ్ళకి నమ్మకం లేనే లేదు. వాళ్ళు ఆరాధించే దేవుడి మీద వాళ్ళకి నమ్మకం లేనే లేదు. వాళ్ళు ఆరాధించేది సర్వ సృష్టికర్త అయిన దేవుడు కాదనే వాళ్ళకి దృఢమైన నిశ్చయిత ఉంది. ఏ నిశ్చయిత ఉంది? దృఢమైన నమ్మకం ఉంది. నేను ఆరాధించే దేవుడు చేతగానివాడు, నేను ఆరాధించే దేవుడు చేతగానివాడు కాబట్టే నేను పూనుకోవాలి, చర్చిలను కూలగొట్టాలి, విశ్వాసులను కొట్టాలి, వాళ్ళని నిందించాలి, వాళ్ళని కొట్టాలి అని పూనుకునేదానికి వీళ్ళు పూనుకుంటున్నారు. ఎందుకు పూనుకుంటున్నారు? వాళ్ళకి దృఢమైన నిశ్చయిత ఉంది. వాళ్ళు విశ్వసించేది, వాళ్ళు ఆరాధించేది సరైన దేవుడు కాదనే నిశ్చయిత ఉంది కాబట్టే వాళ్ళు పూనుకుంటున్నారు. ప్రియ సహోదరుడా, సహోదరి, నువ్వు ఆరాధించే దేవుడు సర్వ సృష్టికర్త అయిన దేవుడు అనేది మర్చిపోవద్దు. మనము చర్చిల మీద దాడి చేసే వాళ్ళ మీద మనం దాడి ఎందుకు చేయమంటే, మనం ఆరాధించేది సర్వ సృష్టికర్త అయిన దేవుడిని. విశ్వాసులను కొడుతున్నా మనం మౌనంగా ఉండడం అంటే మనం ఆరాధించేది సర్వ సృష్టికర్త అయిన దేవుడిని. కాబట్టి మనం చనిపోయినప్పుడు ఆయన ముందర నిలవబడి ఆయన చేత తీర్పు పొందుతాం అనే దృఢ నిశ్చయిత మనకుంది. కాబట్టి జాగ్రత్త. ఇంకొక మాట చెప్పి నేను ముగించేస్తాను. కొరింథీయులు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయం 2వ వచనం. 2 కొరింథీ 6:2 వచనం. ఈ మాటలు వింటున్న నువ్వు ఎవరైతే ఉన్నావో, ఇంతవరకు అనుకూల సమయమందు నీ మొర ఆలకించితిని, రక్షణ దినమందు నిన్ను ఆదుకుంటుని అని ఆయన చెప్పుచున్నాడు కదా. ఇంకా ఇదిగో ఇప్పుడే మిక్కిలి అనుకూలమైన సమయము, ఇదే రక్షణ దినము. ఏంటంట? ఇదే రక్షణ దినము. ఇంతవరకు నువ్వు సర్వ సృష్టికర్త అయిన దేవుణ్ణి ఎరగక ఉన్నవేమో, ఇంతవరకు నువ్వు అంటే ఇది ఒక మత గ్రంథంగా, ఇది ఒక మతస్థులుగా నువ్వు చూస్తున్నావేమో. మేము బోధించే దేవుడి గురించి, సర్వ సృష్టికర్త అయిన దేవుడి గురించి ఇప్పుడు నువ్వు తెలుసుకున్నావు. ఎవరిని తెలుసుకున్నావు? సర్వ సృష్టికర్త అయిన దేవుడి గురించి నీకు ఈ వర్తమానం నీ దగ్గరకు వచ్చింది. కాబట్టి నువ్వేం చేయాలి? ఇప్పుడు ఇదిగో అనుకూల సమయం అందు, ఇదే నీకు అనుకూల సమయం. ఇప్పుడే దేవుని మాటలు నీ దగ్గరకు వచ్చినాయి. ఇప్పుడు దేవుడు నిన్ను గద్దిస్తుండు. ఏమని? ఇదిగో అనుకూల సమయమున నీ మొర ఆలకించితిని, రక్షణ దినమందు నిన్ను ఆదుకుంటుని అని ఆయన చెప్పుచున్నాడు కదా. ఇదిగో ఇప్పుడే మిక్కిలి అనుకూలమైన సమయము, ఇదిగో ఇదే రక్షణ దినము. ఈ మాటలు వింటున్న నువ్వెవరైనా సరే, ఇదే నీకు రక్షణ దినము గనక నిన్ను సృష్టించిన సృష్టికర్త వైపు తిరిగి దేవుడి దగ్గర పశ్చాత్తాపడాలి. ఏం పశ్చాత్తాపడాలి? ఇంతవరకు దేవుడికి విరుద్ధంగా జీవించిన మనం ఇప్పటి నుంచే మన పాపాలన్నింటినీ ఒప్పుకొని దేవుడు చెప్పిన మార్గంలో నడవటానికి మనం బద్దులమై ఉన్నామని దేవుడు వాక్యం ద్వారా మనల్ని స్పష్టంగా గద్దిస్తున్నాడు. కాబట్టి దేవుణ్ణి మనం బ్రతిమలాడుకుందాం. నువ్వెవరైనా సరే దేవుణ్ణి బ్రతిమలాడుకో. ఆయన సర్వ సృష్టికర్త అయిన దేవుడు. ఈ చిన్న వాక్యాన్ని దేవుడు దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం.